నాలలపై కబ్జాలకు పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణదారులు ఎంతటి వారైనా సరే ఆయా కట్టడాలను కూల్చివేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జాలే, దాని మీద ఇల్లు కట్టారు. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ వాటర్ దేర్ వాజ్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి. బుల్డోజర్లు పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారేయండి. డోంట్ స్పేర్ ఎనీబడీ. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. ఫ్లాష్ బ్యాక్. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోదలుచుకుంటే వారు ఏ అనుమతి తీసుకునే అవసరం లేకుండా ఇంటి నిర్మాణం ప్రారంభించుకోండి. ఇది బహుశా దేశంలో నాకు తెలిసినంతవరకు ఎక్కడా ఉండదు. ఇప్పుడు మురికి కాలువల మీద ఎవడు కట్టుకుంటాడండి ఇల్లు? ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగా మన పిల్లగాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి, ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు, ఆ నాళాల మీద ఉంటే